కర్నూలు జిల్లా ఆదోని స్వాములు రమేష్ రెడ్డి, శ్రీధర్, మంజు, నవీను శబరిమలకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. వారి 9న ఆదోని నుంచి బయలుదేరి 20న శబరిమల దర్శనం పొందనున్నారు. ఇక రోజుకు సుమారు 80 కిలోమీటర్ల సైకిల్ తొక్కుతూ ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు విరామం తీసుకుంటున్నారు. మార్గంలో దేవాలయాలు, ఆశ్రమాలలో భిక్ష తీసుకుని చీకటి పడితే అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. అనంతపురం, బెంగళూరు, హోసూరు, ధర్మపురి, సేలం, కరూరు అలాగే కూంబ్లి ప్రాంతాల ద్వారా కేరళలో ప్రవేశించి 14 కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత శబరిమలకు చేరుతారు. తిరిగి సైకిళ్లను రవాణా చేసి రైలు ద్వారా స్వస్థలానికి చేరుతారు. వారు ప్రతి సంవత్సరం యాత్రను ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని తెలిపారు. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. శబరిమలకు మహా సైకిల్ యాత్రలో భాగంగా మేము ఆదోని నుంచి శబరిమలకు సైకిల్ యాత్రగా ప్రయాణం అయితే చేపట్టాము. ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అయితే మేము 6వ రోజుకు తమిళనాడులో గల తొప్పూరు ఘాట్ ప్రాంతంలో అయితే మేము ఉన్నాము. నేటికి మా సైకిల్ యాత్ర కిలోమీటర్లు 490 కిలోమీటర్లు మైలురాయి అయితే మేము చేరుకున్నాము. స్వామి శరణం. మేము ఈ నెల 19వ తారీఖున శబరిమల అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర వారి దర్శనం అయితే మేము పులిమేడు వండిపెరియార్కి చేరుకుని వండిపెరియార్ నుంచి సత్రంలో నా సైకిల్ అక్కడే హాల్ట్ చేసి అక్కడ నుంచి పులిమేడు మార్గంలోనైతే వెళ్ళి స్వామివారిని అయితే మేము దర్శనం అయితే చేసుకుంటాం అన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనే కోణంలోన మేము ఈ సైకిల్ యాత్ర అయితే చేపట్టాము. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. నా పేరు రమేష్ రెడ్డి. ఈ సైకిల్ యాత్ర నేను